ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి అన్ని వర్గాల జనం అండగా నిలుస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష అని స్పష్టం చేస్తున్నారు. శక్తి యుక్తి ఉన్న యువ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చి చెప్తున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జోగు రామన్న డిపాజిట్ ను గల్లంతు చేసి ఆదిలాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేస్తామని ప్రతినబూనుతున్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా. ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల కోసం నేనున్నానంటూ ముందుకొచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి అన్ని వర్గాల జనం అండగా నిలుస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతున్న కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వమే ఆదిలాబాద్కు శ్రీరామ రక్ష అని స్పష్టం చేస్తున్నారు. శక్తి యుక్తి ఉన్న యువ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తేల్చి చెబుతున్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జోగురామన్న డిపాజిట్ ను గల్లంతు చేసి ఆదిలాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగరవేస్తామని ప్రతిబూనుతున్నారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఊరూరా యువ నాయకుడు బీజేపీ నేత కంది శ్రీనివాస్ రెడ్డి పేరు మారుమోగుతుంది. ఏ నోట విన్నా కంది శ్రీనివాస్ రెడ్డి పేరే వినిపిస్తుంది. అద్భుతమైన సేవా కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తున్న కంది శ్రీనివాస్ రెడ్డి నిజంగానే ప్రజానాయకులంటూ జనమంతా కీర్తిస్తున్నారు. ఆదిలాబాద్ గడ్డ ఇన్నాళ్లు ఎదురు చూసింది ఇలాంటి యువ నాయకుడి గురించే కదా అని జనం చర్చించుకుంటున్నారు. తాజాగా ప్రజాసేవా భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఇది మరోసారి రుజువైంది. కంది శ్రీనివాస్ రెడ్డి పాపులారిటీ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపితమైంది. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా. సంక్రాంతి సందర్భంగా ఇటీవల సెల్ఫీ విత్ రంగోలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో విజేతలుగా నిలిచిన వారికి ప్రజాసేవా భవన్లో బహుమతులు ప్రదానం జరిగింది. కంది శ్రీనివాస్ రెడ్డి విజేతలకు బంగారు వెండి నాణాలు అందజేశారు. జైనత్ మండలానికి చెందిన గంగామణికి మొదటి బహుమతి లభించింది. ఆమెకు 1 గ్రాము బంగారు నాణ్యాన్ని కానుకగా అందజేశారు. అలాగే తరువాతి స్థానాల్లో నిలిచిన 20 మంది విజేతలకు తలా 10 గ్రాముల చొప్పున వెండి నాణాలను బహుకరించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డి విజేతలను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి ఫౌండేషన్ తరపున ఈ మీటింగ్ ఈ లక్కీ డ్రాని అన్ని రకాలుగా ఫస్ట్ వాట్సాప్లో సెల్ఫీ విత్ రంగోలీ పంపించినటువంటి వాళ్ళందరినీ వివరాలు క్రోడీకరించి చాలా బాగా వాటిని ఆర్గనైజ్ చేసి దాదాపు కొన్ని వందల సంఖ్యలో ఆల్మోస్ట్ 800కు పైగా సెల్ఫీ విత్ రంగోలీ ఫోటోలు రావడం జరిగింది. 800లో మీరు 870+ వచ్చారు. దాంట్లో 21 లక్కీయెస్ట్ విన్నర్స్ మీరంతా. సో మీ అందరికీ పేరు పేరున కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యంలోకి స్వాగతం సుస్వాగతం. బంగారు నాణ్యం విజేత గంగామణి గారు జైనత్. గంగామణి గారు బంగారు నాణ్యం విజేత జైనత్. ఆదిలాబాద్ నియోజకవర్గం జిల్లా కేంద్రమైన ఇక్కడ పరిశ్రమలు లేవు. అదే విషయాన్ని కంది శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎండగట్టారు. ఆదిలాబాద్లో పరిశ్రమలు ఎందుకు లేవు, ఫ్యాక్టరీలు లేకపోవడానికి కారణం ఎవరంటూ నిలదీశారు. దోచుకోవడం దాచుకోవడమే ఎమ్మెల్యే జోగురామన్న తీరు అంటూ కడిగి పారేశారు. జోగురామన్న ప్రతిపక్షాలను కొనేస్తున్నాడంటూ శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ను అగ్రగామిగా నిలపడమే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారాయన. ఆదిలాబాదు హైవేకి దగ్గరున్నది. ఇక్కడ పరిశ్రమలు పెట్టొచ్చు. మంచి మంచి మీకు 4-5 రకాల పరిశ్రమలు చెప్పిన టీవీలు
పరిశ్రమ, ఏసీలు తయారు చేసే పరిశ్రమ, ఫోన్లు తయారు చేసే పరిశ్రమ, సెమీ కండక్టర్ల పరిశ్రమ, సెమీ కండక్టర్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. కాలం మారిపోతోంది. కార్లు తయారు చేసే పరిశ్రమ. పూర్వకాలంలో మనకు ఎంతమందికి కార్లు ఉంటుండే, ఇప్పుడు ఇంటికొక్క కార్ అయింది. పూర్వకాలంలో మనకు ఎంతమందికి బైక్ ఉంటుండే, ఇప్పుడు ఇంటికి 2-3 బైకులు అయినాయి. మరి ఆ తయారు చేసే పరిశ్రమలు ఎడిపోతున్నాయి. రావాలి కదా మన ఆదిలాబాద్కు ఒక పరిశ్రమ. అట్లాంటి పరిశ్రమ వస్తే 10,000 నుంచి 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఆదిలాబాద్కు పరిశ్రమ తీసుకొచ్చేంత వరకు కంది సిన్న నిద్రపోడు, నేను నిద్రపోను, ఎదుటోళ్ళని నిద్రపోనియా. ఆదిలాబాద్కి పరిశ్రమలు తెచ్చేంత వరకు, వచ్చే 10 ఏళ్లలో ఆదిలాబాద్ను అగ్రగామిగా నిలిపేంత వరకు. ఎవరన్నా అన్నారు కదా, అరే మీ ఆదిలాబాద్ వెనుకబడి ఉన్నాయంటే వాళ్ళందరికీ మూతి మీద కొట్టి చెప్పండి, బాబు రాష్ట్రంలో దుమ్ము లేపుతున్నటువంటి అమ్మా న్యూస్ ఛానల్ తెలంగాణలోనే 3 వ్యక్తులు టీవీ ఛానల్ పెట్టే అదృష్టం దొరికింది. అందులో మొగోడు మా కంది శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడని చెప్పండి. ఇటీవల జరిగిన అక్రమ కేసుల వ్యవహారంపై కంది శ్రీనివాస్ రెడ్డి గలమెత్తారు. కేసులకు భయపడేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. ఓ కోవట్టు మహిళా నాయకురాలితో జోగురామన్న చేతులు కలిపి తనపై కేసు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీర్వాదం తనకు కావాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. కంది శ్రీనివాస్ రెడ్డి రాకకు ముందు ఆదిలాబాద్ వేరు, ఇప్పుడు వేరంటూ తాను వచ్చిన తర్వాత జరిగిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఇంతకు ముందటి ఆదిలాబాద్ కాదు, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు రాకముందు ఒక ఆదిలాబాదు, కంది శ్రీనివాస్ రెడ్డి అనేటోడు వచ్చిన తర్వాత ఒక ఆదిలాబాద్. గుర్తుపెట్టుకోండి రాజకీయ నాయకులందరూ. నేను నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు. నిన్న మొన్న నా మీద ఒక కేసు వేయించాడు జోగురామన్ ఒక కోవర్టు మహిళా నాయకురాలతో కలిపి నా మీద కేసు వేయించాడు. కేసులకు భయపడతా అనుకున్నావు జోగురామన్న నీ చెంచాలకు, నీ పెంపుడు కుక్కలకు చెప్పు, నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తి కంది శ్రీనివాస్ రెడ్డిని కాదు. కంది శ్రీనివాస్ రెడ్డి గొంతుల ప్రాణం ఉన్నంత వరకు జోగురామన్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ప్రశ్నిస్తూనే ఉంటాడు. ప్రశ్నించాలా వద్దా? మీరు నాకు తోడుగా ఉంటే, మీరు నాకు వెన్నంటి ఉంటే అభివృద్ధి కోసం నేను ఎంత పెద్దోని గల్లైనా పడతా. ఉంటారా మీరు నాకు తోడు? ఎంత పెద్దోని గల్లైనా పడతా నేను. సో ఒకటి, నాకు కావాల్సింది ఆదిలాబాద్ డెవలప్మెంట్. దాంట్లో రాజీ పడే సమస్య లేదు. గ్రామీణ ప్రాంతాల్లో కంది శ్రీనివాస్ రెడ్డి ప్రజాసేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. కంది శ్రీనివాస్ రెడ్డి ప్రతి ఊర్లోనూ ఏదో రకంగా సాయం చేస్తున్నారు. అంబులెన్స్ సేవలు మొదలుకొని క్రికెట్ కిట్ల పంపిణీ వరకు అన్నీ చేస్తూ అన్ని వర్గాల జనానికి చేయూతను అందిస్తున్నారు. కష్టం ఉందంటూ జనం నోరు తెరిచి అడగకముందే సాయాన్ని అందజేస్తూ తన గొప్ప మనసును చాటుకుంటున్నారు. అందుకే ఆదిలాబాద్ ప్రజలంతా కంది శ్రీనివాస్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి యువ నాయకుడు ఎమ్మెల్యే అయితే ఆదిలాబాద్ నియోజకవర్గం రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలవడం ఖాయమంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు మొదలుకొని ఆదిలాబాద్ టౌన్ వరకు ప్రతి ఒక్కరూ కంది శ్రీనివాస్ రెడ్డి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డికి అండగా ఉంటామని స్పష్టం చేస్తున్నారు. వజ్రాలు ఉంటాయి, మణిమాణిక్యాలు ఉంటాయి, వైడూర్యాలు ఉంటాయి, తర్వాత గవ్వలు ఉంటాయి. ఆ గవ్వలన్నీ ఆటుపోట్లు వచ్చినప్పుడు గవ్వలు బయటకు వస్తాయి. మణిమాణిక్యాలు, వైడూర్యాలు మాత్రం సముద్ర గర్భంలో దాచి ఉంటాయి. ఆ దాచిన సముద్రంలో దాచినటువంటి మరి మణిమాణిక్యాలే, వైడూర్యాలే మరి మన ఆదిలాబాద్ తాలూకాకు శ్రీనివాసరెడ్డి గారి రూపంలో రావడం మనకు చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో పసందైన కార్యక్రమాలు, ప్రజలకు అభీష్టమైన కార్యక్రమాలు మరి గత 4 నెలల నుంచే మరి ఎప్పుడు వచ్చిందని ముఖ్యం కాదు, మనం బుల్లెట్ దిగిందనేది ముఖ్యం. కాబట్టి ఎవరెవరో ఏదో చెప్పినా, ఎన్నెన్నో కాకమ్మ కథలు చెప్పినా మనం చేసే పనులు మనం చేస్తున్నప్పుడు ప్రజలు మనకు ఆదరిస్తారు, మనకు గౌరవిస్తారు, మన దరి చేస్తారు, మన దగ్గర ఇస్తారు. ప్రజలను ఒక్కసారి మోసం చేయవచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు, కానీ మాటికి అది సాధ్యం కాదు. ఆదిలాబాద్ ప్రజలు ఈసారి వాస్తవాలను గ్రహించారు. జోగురామన్న ఇప్పటి వరకు చేసిన తప్పిదాలను, మోసాలను, అవినీతిని పసిగట్టారు. చివరకు జోగురామన్నకు తోడుగా నిలిచిన నాయకులు సైతం ఇక అతన్ని భరించలేమంటూ బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతున్నారు.
మచ్చలేని నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి వెంటే ఉంటామని తేల్చి చెబుతున్నారు. అందుకే బీజేపీలోకి చేరికలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ ఆదివాసీ నాయకుడు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న కొడప సోనేరావు బీజేపీలో చేరడమే అందుకు నిదర్శనం. జోగురామన్నకు దీటైన నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి అని సోనేరావు చెబుతున్నారు. ఎదిరించేవారు లేక అవినీతి అక్రమాలకు పాల్పడిన జోగురామన్ను ఓడించే సత్తా కంది శ్రీనివాసరెడ్డికే ఉందని స్పష్టం చేస్తున్నారు ఆయన. ఎవరెన్ని కుట్రలు చేసినా కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్లో విజయ డంకా మోగించడం ఖాయమంటున్నారు సోనేరావు. మరి ఆదిలాబాద్ రూరల్ మండలంలోని మరి జోగిరామన్న గారి నాయకత్వంలో పనిచేస్తూ వారు చేసినటువంటి తప్పిదాలు, ఆదివాసులకు చేసినటువంటి మోసాలు, ప్రజలకు చేసినటువంటి అవినీతి రహితాన్ని మేము పసిగట్టి ఈరోజు ఏదైతే కంది శ్రీనివాసరెడ్డి గారు మరి మచ్చలేని నాయకుడు, మరి ఎక్కడ కూడా ప్రజలకు మరి అన్యాయం జరిగితే ఎక్కడికి మా ఆదివాసీ ప్రాంతాలకు రావడం, మరి మా ఆదివాసీ గ్రామాలలో ఉన్నటువంటి మరి సర్పంచులందరూ కూడా మరి కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు రావడం వలన మేము కూడా మరి ప్రతిసారి గత 14 సంవత్సరాల నుండి మరి జోగిరామన్న గారికి మనము తీరు తప్పుకోవడం, మరి ఈసారి వారు అందరూ కూడా ప్రజలు ఇక్కడ జోగిరామన్నకు ఢీ కొనలేకపోవడం ద్వారా వారు ఈ రాజకీయాన్ని ఆయన ఒక వ్యవసాయ రంగంలో ఏ విధంగా అయితే ఉపయోగిస్తారో ఆ విధంగా ప్రజలను ఉపయోగించడం వలన మనం అందరం కూడా మరోసారి కూడా కొత్త నాయకుని ఎన్నుకోవడం, మరి భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి ప్రజలతోటి మనమందరం కూడా ఆ జోగిరామన్న గారిని నిలదీసి ఆయనకు ఢీ కొట్టలేకపోయినా కూడా ఓటు రూపంగా కొట్టాలన్న ఉద్దేశంతో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. మాటలు చెబుతూ రైతాంగాన్ని గోసపుచ్చుకుంటున్న కేసీఆర్ ప్రభుత్వంపై అన్నదాతలంతా ఆగ్రహంగా ఉన్నారు. 24 గంటల కరెంట్ అంతా బూటకమని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతు సమస్యలపై పోరాటానికి తాను సిద్ధమని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి భరోసానిస్తున్నారు. అవసరమైతే ఉధృతమైన పోరును చేద్దామంటున్నారు ఆయన. కంది శ్రీనివాసరెడ్డి ఇచ్చిన భరోసాతో రైతులంతా ఒకటే మాట చెబుతున్నారు. రైతులకు అండగా నిలిచేది బీజేపీయేనని, కంది శ్రీనివాసరెడ్డి లాంటి యువ నాయకుడు దొరకడం ఆదిలాబాద్ ప్రజల అదృష్టమని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. నేనున్నానంటూ అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలుస్తున్న కంది శ్రీనివాసరెడ్డిని గెలిపించుకుందామని ప్రజలందరికీ పిలుపునిస్తున్నారు. భూమి ఉన్న పేదలు చనిపోతే, రైతులు చనిపోతే 5 లక్షలు ఇస్తున్నారు, సంతోషం. మరి భూమి లేని రైతు కూలి పేద రైతులు ఏం చేసిండ్రు పాపం? వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు రైతు బీమా? వాళ్ళకి ఎందుకు వర్తిస్తలేదు? తక్షణం వారికి కూడా వర్తింపజేయాల. అలాగే ఫసల్ బీమా నష్టపోయినటువంటి అధిక వర్షపాతంతోనో తక్కువ వర్షపాతంతోనో వర్షాలు పడక నష్టపోయినటువంటి రైతులు కేంద్ర ప్రభుత్వం అద్భుతమైనటువంటి ఫసల్ బీమా యోజన ప్రవేశపెడితే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ఫసల్ బీమాలో జాయిన్ కావట్లేదు. పోయిన సంవత్సరం కనుక ఫసల్ బీమాలో జాయిన్ అయి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఈ సంవత్సరం అధిక వర్షాలు పడ్డాయి, పంటలు నష్టపోయిన రైతులందరూ పంటలు దిగుబడి సరిగా రాలేదు, ఎకరానికి 15,000 రూపాయల నష్టపరిహారం వచ్చేది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముద్దు నిద్రని వీడాలా? ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం మీదనే వేయకుండా పత్తికి 7,000 రూపాయలకి 7,000 రూపాయలు మద్దతు ధర అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 లాభం కూడా, ₹1 మద్దతు కూడా లేదు. రైతుల కొరకు ఒక కాన్సెప్ట్ తయారు చేసాం. ఏంది ఎన్జిఓలకు ఏ విధంగా అయితే జీతాలు పెంచుతున్నారో, ఎట్లా చేస్తున్నారో, ఎట్లా ఇస్తున్నారో అనేటువంటిది మా రైతులకు కూడా ఇవ్వాలనేటువంటి వ్యక్తి రెడ్డి గారికి ఆయన సబ్మిడేషన్ ఇచ్చినాము. దాన్ని కూడా వారు దృష్టి తీసుకెళ్ళాము. చాలా చాలా మెచ్చుకున్నారు. ఇది కంపల్సరీగా దీన్ని రైతుకు కావాలన్నారు. అయితే ఇందులో ఉన్నటువంటి మీరందరూ కూడా రైతులకి ఇట్లా ఉంటే తెలిసిందా, మీరు మీ గ్రామాలలో మీరు తెలియజేస్తారు. ఎందుకు అని అంటే రెడ్డి గారు చాలా యంగ్టర్క్ లీడర్గా తయారయ్యాడు. ఆయన ఎన్నో చెప్పుకొని కూడా చూడు, ఎక్కడెక్కడ చదివినా, ఏమేమి చేసినా, ఏం వస్తున్నా, ఏం పోగొట్టినా, అమ్మినా చేసినా అనేది అని చివరికి ఇందులో నేను చేరుకున్నా. నేను మీ కొరకు చేయడానికి వచ్చినా అని చెప్తున్నాడు. చాలా మీరు అదృష్టవంతులే. ఎందుకంటే ఆదిలాబాద్లో ఇప్పటికి మేము చూసినాం, చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివినాం, ఇక్కడ ఆర్డర్ చేసినాం అని గుర్తే. కానీ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి సేవ చేస్తారనేటువంటిది చాలా మీరు
కోరుకునేటువంటిది కాదు. దానంతటా అదృష్టము మీ దగ్గర వస్తున్నది. అటువంటిప్పుడు మీరు ఒక పండును ఏ విధంగా అయితే మనం తినాలని అనుకుంటామో ఆ పండును కోసి నోట్లో పెట్టుకుంటేనే దాని తీపి అన్నట్టు పడుతుంది, ఉగరన్నట్టు పడుతుంది, చేదన్నటువంటి పడుతుంది. అటువంటిప్పుడు మీకు వచ్చే పండు ఇక్కడ మీ ఆదిలాబాద్ సైడ్లో వచ్చేటువంటి శ్రీనివాసరెడ్డి గారి పండు మీ దగ్గరికి వస్తా, మీకు సేవ చేస్తా, మీకు నేను అన్ని విధాల తోడ్పాటు ఉంటా అనేటువంటిది ఇప్పుడు చెప్పుకుంటూ వచ్చారు వారు. నేను చాలా అప్రిషియేట్ చేస్తున్న వారిని. ఇటువంటి వ్యక్తులు మీకు ప్రజాసేవ అవసరం చాలా 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 అవసరము. కంది శ్రీనివాస్ రెడ్డి సేవలు ఒక ఆదిలాబాద్ నియోజకవర్గానికే కాదు, ఇతర నియోజకవర్గాల్లోనూ కొనసాగాలని జనం ఆశిస్తున్నారు. ముఖ్యంగా బోత్ నియోజకవర్గాల్లోనూ కంది శ్రీనివాస్ రెడ్డి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుతున్నారు. కంది శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకుడు తమకు కావాలని కోరుకుంటున్నారు. విదేశాల్లో ఉండి సొంత గడ్డకు సేవ చేయాలని ఆదిలాబాద్కు తిరిగొచ్చిన శ్రీనివాస్ రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. మంత్రి పదవి ఉంటే గానీ చేయలేని పనులను ఎలాంటి అధికారం లేకున్నా కంది శ్రీనివాస్ రెడ్డి అలవోకగా చేస్తూ ఉండడం అందరినీ ఆకట్టుకుంటుంది. రైతు సమస్యల మీద ముఖ్యంగా బర్నింగ్ ఇష్యూ అయినటువంటి పత్తి పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల రైతులంతా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని వారికి తెలియజేసి మరి వారి ద్వారా మేము ఏమైనా రైతులకు సాయం చేయగలమనేటువంటి ఉద్దేశంతో వచ్చాము. అయినప్పటికీ ఇలాంటి అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాలని కొనసాగించడానికి మిమ్మల్ని అందరినీ ప్రోత్సహించడానికి చేపట్టినటువంటి సామాజిక కార్యక్రమం ముందు ముందు కూడా ఇది కొనసాగాలని చెప్పేసి, అంతేకాకుండా ఇది ఆదిలాబాద్ నియోజకవర్గానికి కాకుండా మా బోత్ నియోజకవర్గం కూడా వారు ఎక్స్టెండ్ చేస్తారని సభాముఖంగా ఆశిస్తున్నాను. ఎందుకంటే సంస్కృతి సంప్రదాయం తప్పదు. వారు ఎదిగినటువంటి క్రమం ఏదైతే చెప్పారో చాలా ఆశ్చర్యాన్ని గొలుపుతుంది నాకైతే. ఎందుకంటే ఒకటి మనకు తెలుసు, మనం విదేశాలకు ఎందుకు వెళ్తామనంటే టు లెర్న్, దెన్ ఎర్న్, దెన్ రిటర్న్, ఈ మూడు మాత్రమే తెలుసు. కానీ ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత రిటర్న్ అండ్ దెన్ యూ సర్వ్ ద పీపుల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వారు ఏదైతే తెలియజేశారో చాలా అద్భుతం. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీ కంది శ్రీనివాస్ రెడ్డి గారు. అక్కడి నుంచి బోధ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత ఒక మంత్రి స్థాయిలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని అంటే వీరికి ప్రజల పట్ల ఉన్నటువంటి తపనను మనం అర్థం చేసుకోవాలి. అభివృద్ధి పట్ల ఉన్నటువంటి వారి యొక్క జీల్ ఏదైతే ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి యువకులు ఒక నీతి నిజాయితీతో కూడుకున్నటువంటి వ్యక్తులు ఎవరిచ్చినా సరే మనం వారిని ఆదరించాలండి. మనం ఆదరిస్తేనే నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకులు మనకు వస్తారు. జై 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 అన్నా జననేత సీనన్నా యువనేత సీనన్నా అన్నా జై 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 అన్నా జననేత సీనన్నా మననేత సీనన్నా అన్నా. ప్రజల కోసం ఎందాకైనా సిద్ధమంటున్నారు కంది శ్రీనివాస్ రెడ్డి. ఇలాంటి తపన, ఉక్కు సంకల్పం నిజమైన ప్రజానాయకులకే సాధ్యం. మేధావుల మాటల్లో చెప్పాలంటే కంది శ్రీనివాస్ రెడ్డి ఓ అరుదైన నాయకుడు, మేలిమి బంగారం. ఇలాంటి నాయకుడు ఎమ్మెల్యే అయితే జనాలకు ఎంతో మేలు జరుగుతుందని మేధావి వర్గం చెబుతుంది. ఇక్కడికి మేము అందరం కలిసి కంది శ్రీనివాస్ రెడ్డి గారిని కలవాలని వచ్చాం. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి వెహికల్ తీసుకొని ఇక్కడికి వచ్చాం. సార్ గారు మాకు అవైలబుల్ లేకుండే హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. అప్పుడు మేము వెనుదిరిగిపోయాము. మళ్ళీ ఈరోజు రావడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారు కలవడం కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి నాయకుడు, విలువలు గల వాల్యూస్, మోరల్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి నాకు ఇంతవరకు రాజకీయాలలో ఎవరు కనబడలేదు. కాబట్టి అటువంటి విలువలు ఉన్నటువంటి వ్యక్తి సేవ చేస్తానని మీ ముందుకు వస్తున్నాడు. కాబట్టి వారిని మనం చాలా అభినందించవలసినటువంటి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఆ వర్గం ఈ వర్గం అనే తేడా లేకుండా అన్ని వర్గాల జనం కోరుకుంటుంది ఒకటే. కోహినూరు వజ్రం లాంటి కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంపై కాషాయ జెండా ఎగరేయాలి. అందుకే జనమంతా జై కంది శ్రీనివాస్ రెడ్డి అని నినదిస్తున్నారు. ప్రజానాయకుడిని ప్రజలతో వేరు చేయడం ఎవరి వల్ల కాదని తేల్చి చెబుతున్నారు. దట్ ఈజ్ శ్రీనివాస్ రెడ్డి.